హాయ్ హలో వెల్కమ్ టు సూర్యాపేట్ బర్డ్స్ ల్యాబ్. ఇవాళ టాపిక్ వచ్చేసి కాక్టైల్ యొక్క బ్రీడింగ్ మీద అండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఒక లాంగ్ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది. నేను వీడియోస్ పెట్టడం కొద్దిగా మాటల్లో తడబాటు అనేది కంపల్సరీ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఉన్నా కానీ తప్పుగా అనుకోవద్దు. కొద్దిగా రాను నేర్చుకుంటాను. ప్రజెంట్ అయితే చిన్నగా నాకు తెలిసినంతవరకు మాట్లాడతానండి. బ్రీడింగ్ గురించి నాకు తెలిసినంతవరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాక్టైల్ బ్రీడింగ్ అయితే మాత్రం నాకు తెలిసినంతవరకు అయితే మీరు కేజీలలో తీసుకోవడం బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే మనం కేజీలు కాకుండా కాలనీలో పెడితే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. కాక్టైల్కి ఎంత ప్రైవసీ ఉంటే అంత బెటర్ అండి. ఎందుకంటే కాక్టైల్ అనేది చాలా భయపడుతూ ఉంటుంది. మనం కేజీలో పెట్టినాక కూడా చాలామందికి బ్రీడింగ్ రాదు. ఎందుకు రాదు అంటే, ప్రతిసారి జనాలు నడిచే ప్లేస్లో పెట్టకుండా దాన్ని సపరేట్గా డిస్టర్బెన్స్ లేకుండా పెడితే మీకు బ్రీడింగ్ అనేది చాలా ఫాస్ట్ జరుగుద్ది. ఇప్పుడు నా కాలనీ ఉందండి. నా కాలనీలో నేను మార్నింగ్ ఎక్కుతాను, మళ్ళీ సాయంత్రం ఒకసారి జస్ట్ అట్లా విజిట్ చేసి వస్తాను. మిగతా టైంలో డిస్టర్బెన్స్ ఉండదు. ఇంత ఫ్రీనెస్ ఉన్నా కానీ నాకు అనేది బ్రీడింగ్ అనేది రావట్లేదు. ఎందుకంటే కాలనీలో ఉంది. అదే కేజీలో పెట్టుంటే ఎక్సలెంట్గా బ్రీడింగ్ వచ్చింది నా దగ్గరికి. కాబట్టి మీరు గిట కేజీలో పెట్టినా కానీ ఊకి తొంగడం చూడడం అలాంటివి మాత్రం చేయకండి. చేయకుండా మీరు మార్నింగ్ టైం ఒకసారి, ఈవినింగ్ టైం ఒకసారి జస్ట్ అట్లా చూడండి. మార్నింగ్ టైం ఎట్లాగో ఫుడ్ చేయడానికి మీరు వెళ్తారు, చూస్తారు, చెక్ చేసుకుంటారు. ఈవినింగ్ టైం ఒక్కసారి జస్ట్ అట్లా చెక్ చేసుకొని వస్తే ఎక్సలెంట్ బ్రీడింగ్ చేస్తాయండి. లేదు నేను నా కాలనీలో చేసుకుంటాను బ్రీడింగ్ అనుకుంటారా, నా లెక్క తప్పు చేయకుండా సపరేట్గా చేసుకోండి. కాక్టైల్స్ని సపరేట్గా, బజ్జీస్ని సపరేట్గా పెట్టి బ్రీడింగ్ చేయండి. లేకుంటే ఇలానే అవుతుంది. చూడండి, నేను బజ్జీస్ని కాక్టైల్స్ని కలిపి బ్రీడింగ్ స్టార్ట్ చేశాను. బజ్జీస్ బ్రీడింగ్ వస్తుంది, కాక్టైల్ బ్రీడింగ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, కాక్టైల్ చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది కానీ చాలా భయపడుతుంది అది. బజ్జీస్ చూడండి చాలా చిన్నగా ఉంటుంది, అయినా కానీ కాక్టైల్స్ని ముందుకు రానివ్వవద్దు. వాటిని బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇవ్వాలి. చూశారు కదా ఎదురుగా. ఇప్పుడు కాక్టైల్ బై బాక్స్ సెలెక్ట్ చేసుకుంటే బజ్జీస్ బై ఎలా డిస్టర్బ్ చేస్తున్నాయో. కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే దాన్ని సపరేట్, దీన్ని సపరేట్గా బ్రీడింగ్ తీసుకోవడం మంచిది. కాక్టైల్ బ్రీడింగ్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి. వాటిని జనాలు తిరిగే ప్లేసులు కాకుండా కొద్దిగా దూరంగా అంటే ఎక్కడో అని కాదండి, జస్ట్ జనాలు ఈ 24 తిరిగే ప్లేసులు కాకుండా కొద్దిగా తిరగని ప్లేసులు, వాటికంటూ కొద్దిగా ప్రైవసీ. ఒకవేళ మీకు ప్లేస్ లేదు, సేమ్ ప్లేస్ నాకు ఆ నుంచి రాకపోకలు జరుగుతున్నప్పుడు కేజీని కవర్ చేయండి. జనాలు ఓపెన్ చేయకుండా కొద్దిగా కవర్ చేయండి. కవర్ చేస్తే మీకు బ్రీడింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుద్ది. ఇంకొకటి, కాక్టైల్ గిట చాలా ఫ్రెండ్లీ బర్డ్ అండి. నాకు తెలిసినంతవరకు అయితే నేను పెంచిన దాంట్లో కాక్టైల్ అనేది ఎంత ఫ్రెండ్లీ అంటే నాతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. నేను డైలీ కాలనీలోకి వెళ్ళి ఫుడ్ వెళ్ళినప్పుడు చేసినప్పుడల్లా నా మీదకి రావడం, వాలడం, 1 by 1 ఒక్కొక్కటి. అంటే అన్నీ రావు, కొన్ని మాత్రమే వస్తాయి నా దగ్గరికి. అలా ఉంటుంది. బ్రీడింగ్ అనేది చాలా స్లోగా ఉంటుందండి కాక్టైల్ది. మీరు అనుకున్నంత ఫాస్ట్గా బజ్జీస్ టైప్ వాటి టైప్ అయితే స్లోగా ఉంటుంది, అంత ఫాస్ట్గా అయితే ఉండదు బ్రీడింగ్. ఇప్పుడు నాది కాదు కానీ కాలనీలో 5 to 7 pairs బ్రీడ్ చేస్తున్నాయి. వాటిల్లో చూడండి, ఇప్పుడు ఒక్క పేరు మాత్రమే ఎక్స్ మీద కూర్చొని ఉంది. ఆ ఒక్క పేరే ఈ పేరు. చూశారు కదా. మిగతా పేర్లు ఏవీ లేవు. ఇప్పుడిప్పుడే బాక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాయి కానీ బజ్జీస్ అనేది డిస్టర్బ్ చేస్తున్నాయి. వాటి వల్ల నా దగ్గర బ్రీడింగ్ అనేది లేదు. బ్రీడ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే కాక్టైల్ని నేను ఒకటే సలహా ఇస్తున్నాను, మీరు సపరేట్ కేజీ పెట్టి దాన్ని బ్రీడింగ్ తీసుకోవడం బెటర్ నా ఆలోచన ప్రకారం. వాటిని కలపకండి, బజ్జీస్ని కాక్టైల్స్ని వేరే వాటిని కలపకండి, సపరేట్గా చేయండి. చూశారు కదా. ఇప్పుడు బజ్జీస్ ఇక్కడ చూడండి, నేను కాక్టైల్ కోసం బాక్స్ పెట్టాను. ఈ బజ్జీస్ వెళ్ళి దాన్ని ఆక్యుపై చేసేసుకున్నాయి. ఇప్పుడు కాక్టైల్ అడిగి వస్తుంది. వచ్చినప్పుడు ఈ బజ్జీస్ చిన్నగా ఉన్నా కానీ వాటిని బెదిరించడం జరుగుతుంటుంది, భయపెట్టడం, కొరకడం. దీనివల్ల కాక్టైల్ అనేది ఏంటంటే బాక్స్ వదిలేస్తాయి. ప్రజెంట్ నా దగ్గర అలానే జరుగుతుంది ప్రతిదీ. ఇప్పుడు నేను వాటి కోసం కుండలు పెట్టాను, అయినా కానీ బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. కాబట్టి కాక్టైల్స్ని సపరేట్గానే పెట్టి బ్రీడ్ తీసుకోండి. మంచిగా రిజల్ట్ వస్తుంది, ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తుంది మీకు కాక్టైల్స్ బ్రీడింగ్ అండి. ఇంకొక విషయం వచ్చేసి, నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర 3-4 రకాల, అంటే ప్రజెంట్ ఆఫ్రికన్ లవ్ బర్డ్ ఉంది నా దగ్గర, ప్యారెట్లెట్ ఉంది,
జావాస్ ఉన్నాయి, పైనాపిల్ చిక్కోనియర్ ఉంది, సన్ కోనియర్ ఉంది. ఇవన్నీ బ్రీడ్ చేస్తున్నాయి నా దగ్గర ప్రజెంట్, ఒక ప్యారెట్లెట్ తప్ప. ప్యారెట్లెట్ అనేది ఒకటి బ్రీడింగ్ స్టాప్ అయిందండి, కాక్టైల్ ఒకటి బ్రీడింగ్ స్టాప్ అయింది నా దగ్గర. మిగతావి సన్ కోనియర్ అంటారా, మీకు తెలియంది కాదు, నేను ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టాను. నేను ఫీమేల్ అనేది డెత్ అయింది, నా దగ్గర మేల్ ఒకటి ఉంది కాబట్టి అది గిట్ట బ్రీడింగ్ ఆగింది. పైనాపిల్ చిక్కోనియర్లో మేల్ అనేది చనిపోవడం జరిగింది, అది గిట్ట పెట్టాను నేను. ప్రజెంట్ అయితే అది గిట్ట బ్రీడింగ్ ఆగింది. వాటి రెండింటికి గిట్ట మేల్ ఫీమేల్ అని ఉంటే అది గిట్ట బ్రీడింగ్ ఉండేది నా దగ్గర. ప్రజెంట్ అయితే వాటి బ్రీడింగ్ ఆగింది. నా దగ్గర ఉన్న వాటిలో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, జావాస్, పించస్ అండ్ ఈ బజ్జీస్ అనేది ప్రజెంట్ అయితే చాలా ఫాస్ట్గా బ్రీడింగ్ జరుగుతుందండి. ప్రజెంట్ నా దగ్గర జరగని ఒక బ్రీడింగ్ ఏంటంటే కాక్టైల్ ఒకటి, ఆ ప్యారెట్లెట్ ఒకటి ప్రజెంట్ ఆగిపోయిందండి. ఇక సన్ కోనియర్, పైనాపిల్ అంటారా మేల్ ఫీమేల్స్ లేవు కాబట్టి అది ఆగేది, నేను దాని గురించి డిస్కషన్ చేయను. ఇంకో విషయం, ఎవరైనా సరే కాక్టైల్స్ బ్రీడింగ్ చేసుకునేటోళ్ళు మాత్రం ప్రజెంట్ కేజీలో చేసుకో.